సిబిఐ ఈడీలు తనపై పెట్టిన కేసుల్లో బెయిల్ కోసం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పెట్టిన దరఖాస్తులను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఈడీ తుది ప్రాసిక్యూషన్ ఫిర్యాదు చేశాక సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తరువాత సిసోడియా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీం వెసులుబాటు కల్పించింది. ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు ఛార్జ్షీట్కు సమానం. వీటిని జూలై 3వ తేదీ కల్లా ఈడీ, సిబిఐలు దాఖలు చేస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. సిసోడియా 15 నెలల నుంచి కస్టడీలో ఉన్న ఈడీ, సిబిఐల దర్యాప్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదని, అందుకే ఆయనపై ఉన్న కేసుల్లో విచారణ ఇంకా మొదలు కాలేదని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వా కోర్టుకు తెలిపారు. అందువల్ల సిసోడియాకు బెయిల్ ఇవ్వాలని కోరారు. You have new messages.